లాస్ట్ ఇయర్ ఒక విచిత్రమైన ఈవెంట్ జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని బ్రాంచెస్లలో. ఏంటో తెలుసా? గోల్డ్ లేకుండానే వీళ్ళు లోన్స్ ఇచ్చేస్తున్నారు. సో అది ఎలా? ఇది క్రేజీ కదా. కొంతమంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ టార్గెట్స్ని మీట్ కావాలని చాలా డెస్పరేట్గా ఉన్నారో వాళ్ళు ఒక షేడీ స్కీమ్ని లాంచ్ చేశారు. ఏంటి అంటే కొంతమంది కస్టమర్స్తో కలిసి యాక్చువల్గా లోన్స్ని వీళ్ళు డిస్పర్స్ చేస్తున్నారు, ఎలాంటి గోల్డ్ తీసుకోకుండా కొలాటరల్గా. అలాగే ఇక్కడ కస్టమర్స్ కూడా ఏమి డబ్బులు రిసీవ్ చేసుకోవట్లేదు, డోంట్ వరీ. కానీ ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆ ఫండ్స్కి ఏవైతే యాక్సెస్ ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ఆపేస్తున్నారు. అలాగే రీపేమెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా లెజిట్గా అనిపించడానికి. నిజం చెప్పాలంటే ఎలాంటి మనీ కూడా ఎక్కడా కూడా మూవ్ కాలేదు, కానీ జస్ట్గా ఇన్ఫ్లేటెడ్ లోన్ ఫిగర్స్ అనేటివి పేపర్ మీద మాత్రం కనిపించాయి. లోన్ తీసుకోకుండా తీసుకున్నట్టు, అలాగే కట్టకపోయినా కట్టినట్టు. సో ఇవన్నిటిని ఎలా ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేశారు? ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా బ్రో అని అనుకుంటే, ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో అవిటిని కూడా వీళ్ళు బ్రాంచ్ ఇంటర్నల్ ఎక్స్పెన్సెస్ కింద కవర్ చేశారు. సో ఎప్పుడైతే ఇంటర్నల్ ఆడిటర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక బుక్స్ని చెక్ చేశారో అప్పుడే వాళ్ళకి ఒకటి అర్థమైంది. ఇక్కడ గోల్డ్ లోన్ అకౌంట్స్ అనేటివి సేమ్ డే రోజు ఓపెన్ అవుతున్నాయి, అలాగే క్లోజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడే ఆడిటర్స్కి ఒక అలారం షాకింగ్గా అనిపించింది. ఎవరైనా కూడా అసలు ఎందుకు సేమ్ డేనే లోన్ తీసుకుంటారో అలాగే క్లోజ్ చేశారో? అవసరం ఉన్న వాళ్ళే కదా, అట్లీస్ట్ ఒక 3 or 6 months అయినా ఉంచుకుంటారు కదా. సో ఇది జస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మాత్రమే జరగలేదు, ఇది ఐఏఎఫ్ఎల్ అనే ఎన్బిఎఫ్సిలో కూడా జరిగింది. లోన్ మార్కెట్లో ఐఏఎఫ్ఎల్ కూడా ఇంకొక పెద్ద ప్లేయర్. అయితే ఇక్కడ ఐఏఎఫ్ఎల్ చేసింది కొంచెం డిఫరెంట్. వీళ్ళతో పోల్చుకున్నట్టయితే వీళ్ళు గోల్డ్ని ఓవర్ వాల్యూ చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే గోల్డ్ ఒకవేళ 100 రూపీస్ ఉంది అనుకోండి, దాంట్లో 75% 75 రూపీస్ మాత్రమే ఇవ్వాలి. గోల్డ్ 100 రూపీస్ వాల్యూది మనం పెట్టినప్పుడు బ్యాంక్కి. అయితే ఇక్కడ ఐఏఎఫ్ఎల్ యొక్క గోల్డ్ వెరిఫికేషన్ ఆడిటర్స్ ఉంటారు కదా, అంటే గోల్డ్ 20 క్యారెట్సా 22 క్యారెట్సా సంథింగ్ ఎనీథింగ్ క్యారెట్స్ని చెక్ చేసేవాళ్ళు, ప్యూరిటీ చేసేవాళ్ళు. 20 క్యారెట్స్ 22 క్యారెట్స్ అంటే మనకి లోన్ డిస్పర్సల్ అమౌంట్ పెరుగుతుంది, అంటే అక్కడ గోల్డ్ ఓవర్ వాల్యూ చేస్తున్నాం అని అర్థం. సో ఇలాంటి టైంలో మనం ఇప్పుడు ఒకవేళ కస్టమర్ కట్టకపోయినట్టయితే అప్పుడు ఏం చేస్తారు? బ్యాంక్స్ వాళ్ళు అమ్మేస్తారు, కానీ అక్కడ అమ్మేటప్పుడు రియల్ ఫేస్ వాల్యూకి అమ్ముతారు. సో అలాంటి టైంలో బ్యాంక్స్ చాలా వరకు నష్టపోతున్నాయి. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే మనకు బ్యాంక్ లోన్ 75% ఉంది కదా, గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు పర్లేదు, కానీ తగ్గినప్పుడు ఇంకా ఎక్కువగా ఇవి లోన్స్ అనేటివి చాలా ఎక్కువగా ప్రమాదకరమైన రిస్క్లో ఉంటాయి. ఇవి సెక్యూర్డ్ లోన్స్. సో బ్యాంక్స్ అనేటివి ఎప్పుడైనా సరే, బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఎప్పుడు ప్రైస్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒకవేళ లోన్ వాల్యూ 70,000 గోల్డ్ ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే అది ఒకవేళ 65,000కి అయితే ఆ మిగిలిన మనీని ఐదర్ కస్టమర్ని పే చేయమని చెప్పాలి, లేదు అని అనుకుంటే వాళ్ళకి కాల్ చేసి ఎక్స్ట్రా గోల్డ్ని ప్లేట్ చేయమని చెప్పాలి ఆర్బీఐ ప్రకారం. సో పెరిగినప్పుడు బ్రో అంటే దానికి ఆర్బీఐ ఏం చెప్పలేదు, అంటే ఎక్కువ అయినప్పుడు వాళ్ళ సేఫ్టీ కదా. సో ఆర్బీఐ బ్యాంక్ల సేఫ్టీ చూసుకుంటుంది, కస్టమర్ సేఫ్టీ కాదు. సో అది ఇంకొకటి. సో దాని గురించి తర్వాత మాట్లాడాలి. సో ఇవన్నిటిని ఫిక్స్ చేయడానికి ఆర్బీఐ ఒకటి లాంచ్ చేసింది, ఒక ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసింది. అప్పుడే వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే చాలా వరకు బారోవర్స్ని లేకుండానే గోల్డ్ని ఆడిట్ చేస్తున్నారు అని చెప్పేసి. గోల్డ్ లోన్కి వెళ్ళినప్పుడు కస్టమర్ ముందే గోల్డ్ యొక్క ప్యూరిటీని, గ్రామ్స్ని ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. కానీ చాలా వరకు బ్యాంక్స్ వీటిని థర్డ్ పార్టీ వాళ్ళకి ప్రాసెస్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ ముందు లేకుండానే ఆ గోల్డ్ ఇంత ఉంది, లేదు అంటే ఇంత ప్యూరిటీ ఉంది అని చెప్పడం అన్నట్టు. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్, ఓకే, గవర్నమెంట్ ప్రకారం అండ్ ఆర్బీఐ ప్రకారం. సో దీనివల్ల ఇవన్నిటి వల్ల చాలా వరకు కస్టమర్స్ అయినా లేదు అనుకుంటే బ్యాంక్స్ అయినా కూడా కొంచెం ట్రబుల్లో పడుతున్నారు. అండ్ అందుకనే ఇప్పుడు ఇక్కడ ఆర్బీఐ గోల్డ్ లోన్స్ పైన చాలా అంటే చాలా ఎక్కువగా స్క్రూటినైజ్ చేయాలి అనుకుంటుంది. ఐఐఎఫ్ఎల్కి కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ మిగిలిన అన్ని బ్యాంక్స్కి కూడా కొత్తగా రూల్స్ రెగ్యులేషన్స్ని పాస్ చేయమని చెప్పింది. అలాగే మిగిలిన ఏవైతే షేడీ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవిటిని కూడా తగ్గించుకోమని చెప్పింది. అలాగే మానిటరింగ్ థర్డ్ పార్టీ సర్వీసెస్కి ఏవైతే ఇస్తున్నారో అవిటిని కూడా ఆడిట్ చేయమని చెప్పింది. సో ఈ కొత్త రూల్స్ అండ్ కొత్త రెగ్యులేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు గోల్డ్ లోన్స్ తీసుకున్నారా ఇంతకుముందు?